సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళు కార్యకర్తలను వేధించిన అధికారులను ఎవరిని వదలము ఒక యాప్ తయారు చేశారంట. అందులో వాళ్ళ పేర్లు ఆధారాలు నమోదు చేయాలి అంట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఎదుటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటూ ఉంటారు. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఒక సంస్కారవంతమైనటువంటి ఆలోచన విధానం ఉంది. ఎలక్షన్ల వరకు మాత్రమే మనం రాజకీయాలు చూద్దాం. ఎలక్షన్ల తర్వాత మనకు ఓటేసినా ఓటేయకపోయినా మనం సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అందేటట్టు చేద్దాం. అట్లాగే శాంతియుత జీవనం కొనసాగించేదానికి ప్రభుత్వ పరంగా మనం అండగా ఉందామనే ఆలోచనలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి ఆలోచన విధానం ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీకి మరి ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా నాలాంటి అనేక వేలాది మంది లక్షలాది మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. లబ్ధి పొందే ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించారు ఏందనేది ప్రజలకి ఆయన రాజకీయ పార్టీ నాయకులకి ప్రత్యక్షంగా తెలుసు. 2024 ఎన్నికలకు ముందుగా లోకేష్ బాబు గారు యువగాళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఒక మాట చెప్పారు. కార్యకర్తలు మీరేం భయపడబాకండి, మనం ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. అన్యాయంగా కేసులు పెట్టిన వాళ్ళపైన అన్యాయంగా మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదలమని చెప్పారు. ఇంకా అది మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ రెడ్ బుక్ అంశం గుర్తొచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఆయన కొత్త పదాన్ని మొదలుపెట్టాడు. మనం ఒక యాప్ తయారు చేస్తున్నాం, ఆ యాప్ ద్వారా ఇట్లా చేద్దాం. ఈ యాప్లు తయారు చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఎవరి వ్యవహార శైలి ఏంటి అనేది బాగా తెలుసు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు ఎట్లా ఉన్నారనేది తెలుసు. కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. నేను కూడా 175 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నాయకులు కార్యకర్తల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ఎలక్షన్లకు ముందు ఏమేమి హామీలను ఇచ్చింది, ఈ హామీలని ఇంకేమి నిలబెట్టుకోవాల్సింది, వీటిపైన ప్రజల అభిప్రాయం ఏంటి కనుక్కోవటం కోసం సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ముఖ్యంగా తల్లికి వందనం. ఈ తల్లికి వందనాన్ని ఆ పిల్లల తల్లిదండ్రులు బాహటంగానే చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతో ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయం చేస్తానని ఒక్కళ్ళకి మాత్రమే చేశారు. ఆ ఒక్కళ్ళకి చేసేదానికి కూడా అనేక మాటలు మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నారని కూడా జనంలోకి వచ్చింది. మరి ఈ రోజున లక్షలాది కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి నేనైతే గర్వంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొక వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ దశలో ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పడానికి కూడా భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో 7 పిల్లలకి తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం వచ్చినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా. మరి 74 సంవత్సరాల వయసులో నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని గమనించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు మాట్లాడే మాటలు గౌరవంగా ఉండాలి. ఇప్పటికి కూడా కేవలం అధికారమే పరమావధిగా భావిస్తూ ఏదో ఒక మాట మాట్లాడితే బాగుంటుందని మాట్లాడితే అవి నీకు నష్టం వస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గమనించాలి. నేనైతే అనుకుంటున్నాను, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి టీం లేదు, మంచి ఆలోచన విధానం ఆయనకు రావట్లేదు, ఆయనకు ఒక మంచి టీం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ ఏంటంటే ఒక మంచి ఆలోచన విధానం ఉంది, మంచి టీంను ఆయన తయారు చేసుకోగలరు. ఎటువంటి చూడండి, మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు. ఆ అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారంటే ఈయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులే, మనం ఆ అధికారులనే మనకు అనుకూలంగా మన ఆలోచన విధానానికి అనుకూలంగా మనం మార్పు చేసుకోవాలని చెప్పే ఒక ఉన్నతమైన ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాప్ తయారు చేశాను, దాని ద్వారా
తెలుగుదేశం పార్టీనో లేకపోతే కూటమి పార్టీ నాయకులనో బెదిరిద్దాం అనుకుంటే ఉడతూపులకు చింతకాయలు రాలవు. సార్ చెప్పిన మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశారు కూటమి ప్రభుత్వం. ఇది మాట మీద నిలబడే ప్రభుత్వమే అంటారా? నేననేదే ఉందమ్మా, నేనంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి రాజా మాస్టర్ ఇట్లా అన్నాడు అనుకుంటారు. సాధారణ జనం రాజకీయాలతో సంబంధం లేకుండా రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఒంగోలు జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ద్వారా మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నారు. తొలి విడతగా కేంద్ర ప్రభుత్వ సహాయం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సహాయం 5,000 రూపాయలు. ఈ విధంగా 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి అంశం. ఇంత సహాయం చేస్తున్న అప్పుడు డబ్బులు ఇచ్చారు కాబట్టి గొప్ప వ్యక్తి అనే దానికంటే కూడా రాష్ట్రం ఆర్థికంగా ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని లక్షల కోట్ల లోటు బడ్జెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీని ఇచ్చారో, ఈ కూటమి నాయకత్వం ఏదైతే హామీని ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా ఆ హామీలను నెరవేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్థానంలో ఎవరున్నా కానీ అప్రిషియేట్ చేస్తారు. ముఖ్యంగా చంద్రబాబు గారు ఉన్నారంటే, చంద్రబాబు గారు నిరంతరం ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయిన దాకా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది కానీ వేరే ఆలోచన లేదు కదా. అందుకోసమే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన నవయువకుడిగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని రైతులు శ్లాఘిస్తూ ఉన్నారు. సార్ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని చంద్రబాబు, లోకేష్ ఫారిన్ కంపెనీలకు అమ్మేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనిని మీరు ఏకీభవిస్తారా? అంటే ఇది పొరపాటు ఆలోచన విధానం. పొరపాటుగా జనంలోకి ఒక అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నంగా నేను కుటిల ప్రయత్నంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఆచరణకు సాధ్యమైన హామీలతో, గ్లోబల్స్ ప్రచారంతో ప్రజలను, ప్రభుత్వ అధికారులను వక్రమార్గం పట్టించి, తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం పైన నిందలేసి ఒక మరకేసి ఆ మరకను చెరుపుకునే లోపు మనం లబ్ధి పొందాం అనుకుంటున్నారు. అది సత్యదూరం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెట్టుబడులను ఆకర్షించడం కోసం, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కొన్ని స్థలాలని, కొన్ని పొలాలని ఆ ప్రైవేటు వ్యక్తులకి మినిమం బేస్ తోటి లీజుకి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన 5 ఏళ్ళు పాలించినప్పుడు ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళు ఎవరెవరో ఒకసారి ఆ డేటా ఇచ్చి, ఈ డేటా ఇచ్చి మరి చర్చకి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నాతో చర్చకి రమ్మని నేను అని అనలేను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన మంచి అయినా చెడ్డ అయినా తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన గౌరవించాల్సిందే. అయితే మా నాయకుడిని ఎట్లా పెడితే అట్లా మాట్లాడి, మా లోకేష్ బాబుని ఏది పెడితే అది మాట్లాడితే మేము వాళ్ళకి ఇచ్చే గౌరవం తగ్గుద్ది. మేము వాళ్ళలాగా ఎట్లా పెడితే అట్లా తిట్టడం పెద్ద పని కాదు కదా. మీ నాయకత్వంలోనే మీ మంత్రివర్గంలో వాళ్ళే అవసరం లేకుండా అనాలోచితంగా బాధ్యతారాహిత్యంగా ఇది నూరా మురుగు కాలువ అని జనం మాట్లాడుకునే విధంగా మీరు అనేక విధాలుగా తెలుగుదేశం నాయకుల్ని, కొన్ని కులాలని మీరు మాట్లాడారు. మీరు ఓడిపోవటంలో 100 కారణాలు ఉన్నాయి. ఆ 100 కారణాలు ఈ అంశాలు మర్చిపోయి మీరు పెట్టెలు మార్చారనా అదేనా ఈ విధంగా మాట్లాడుకోకపోతే వీళ్ళ ఆలోచనల గురించి చాలాసేపు చెప్పొచ్చు. ఇప్పుడు మీరన్నట్లు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల్ని లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ పెద్దలు ఎవరికో ఒకరికి ఊరికే దానం చేస్తున్నారు అని అనుకుంటే ఇది పొరపాటు. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం, పెట్టుబడులను రాబట్టడం, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏ విధంగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూముల్ని ఇతర వ్యక్తులకి దానాదత్తం చేశారో ఆ విధంగా మాత్రం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయట్లేదనేది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మీ పేపర్లోనే ఒకసారి ప్రింట్ ఇవ్వండి. మీరు ఏ రోజున ఏ ప్రాంతంలో ఉన్న భూముల్ని ఏ కంపెనీల వారికి ఎంత అద్దెకి ఇచ్చారు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చింది మీరు కలెక్ట్ చేసుకున్నారు కదా. ఈ 2 పేపర్లు ఇవ్వండి. అలా ఇచ్చినందువల్ల మీ సాక్షి పేపర్ కూడా కొంత గౌరవం పెరుగుద్ది. ఆ అంశం పక్కన పడేసి ఊరికే ఏదో ఒక నిందేద్దామంటే అది సత్యదూరమైనటువంటి అంశాలు మాట్లాడితే మీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారుద్ది. మీరు ఒక లెజెండరీ నాయకుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా మాట్లాడలేదు. ఏదో దారిని పోయి వాళ్ళ అబ్బాయిలాగా మాట్లాడితే ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారనే అంశం కూడా మీరు మర్చిపోతున్నారు. మీకు ఎవరో సలహాలు ఎంతమంది వ్యక్తులను పెట్టుకున్నారు మీరు, 47 మంది సలహాదారులను పెట్టుకున్నారు. ఒక్కడన్నా మీకు ఉపయోగపడే
సలహా ఇవ్వలేదేంది, అట్లాంటి సన్నాసులు ఎట్ట పెట్టుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడగదలుచుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.